అసలు మేమే ఒక ఇండియా పాకిస్తాన్ యాక్చువల్లీ. సుమన్ టీవీ ఉంటే ఆర్టీవీ, ఐ డ్రీమ్ ఉంటే సుమన్ టీవీ, సిగ్నేచర్ స్టూడియో అంటే ఇంకో టీవీ. మేమందరం ఒక వేదిక మీదకి రావడానికి ఓ 2.5 months పట్టింది. ఈ ఈవెంట్కి తేజ చాలా బాగా సపోర్ట్ చేశాడు ఫ్రమ్ సుమన్ టీవీ. దెన్ ఆర్టీవీ ప్రసాద్, హీస్ సీనియర్ మోస్ట్, తను చాలా సపోర్ట్ చేశాడు. యాక్చువల్లీ ఒక చిన్న రూమ్లో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఒక చిన్న రూమ్లో వినయ్ అన్న క్రికెట్స్ చాలా చేస్తూ ఉంటాడు. లైక్ డాక్టర్స్ ఏఐజీ హాస్పిటల్స్ కానీ, యశోద హాస్పిటల్ కానీ, టాప్ మోస్ట్ హాస్పిటల్స్ అన్ని డాక్టర్స్లని, అగైన్ సిఎస్ అందరినీ కూడా సిటీలో ఉన్న టాప్ మోస్ట్ చార్టెడ్ అకౌంటెంట్స్ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక కౌంటీ క్లబ్ లాగా ఏర్పరిచి ఆయన ఫుల్ టైం ప్రొఫెషనల్ క్రికెట్ చేసేవాళ్ళు. ఇకపోతే డిజిటల్ ఛానల్స్ అంటే ఒక్కొక్క ఇన్ఫ్రా చెప్పొచ్చో లేదో, రేపు ఐటీ దాడులు జరుగుతాయేమో మరి ఆర్టీవీ మీద, లేకపోతే సుమన్ టీవీ మీద, సిగ్నేచర్ స్టూడియో మీద, ఐ డ్రీమ్ మీద, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఛానల్స్ కొన్ని కోట్లు వీక్షించి పెద్ద ఇన్ఫ్రా నిర్మించాయన్న. గత 25 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్స్ అనేవి ప్రారంభమైనాయి. ఇందులో తెలుగు వన్ అనే ఛానల్ 25 years బ్యాక్ రవణ గారు స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ డేటా అనేది అంతగా ఫ్రీగా ఉండేది కాదు. ఆ టైంలోనే ఆయన అంత ధైర్యం చేసి ఈరోజు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్కి స్ఫూర్తిదాయకంగా, మేబీ ఆ రోజు మీరేసిన నాంది కావచ్చు రవణ, యూట్యూబ్లో కూడా ఒక డిజిటల్ ఛానల్ని చూపించి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం, గవర్నమెంట్లో ప్రజాక్షేత్రంలో వాళ్ళ గుండెగోస చూపించవచ్చు, ప్రజల బాధలు చూపించవచ్చు, యూట్యూబ్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్గా ఉంటుందని చెప్పడం. అలాగే ఇండియా హెడ్ గూగుల్ డైరెక్టర్స్లో కొంతమందితో మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్కి ఎప్పుడు పడితే అప్పుడు స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి, ఫేస్బుక్కి స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి. ఈవెన్ హరీష్ అన్న వాళ్ళ పేజీ కూడా, ఫేస్బుక్ పేజెస్ కూడా అప్పుడప్పుడు స్ట్రైక్స్ పడవచ్చు చాలామంది పొలిటికల్ లీడర్స్కి. సో అలాంటి ఏ ఇబ్బందులు లేకుండా ఈ ప్లాట్ఫామ్స్లో స్ట్రైక్స్ పడకుండా ఏదో ఒక వీడియో ఏదైతే తప్పు జరిగిందో ఆ వీడియో తీసేయాలనే విధంగా ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీరందరు ఛానల్స్ కనుక సపోర్ట్ చేస్తే గూగుల్ లాంటి వాళ్ళతో మనం మీటింగ్ అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా మందికి ఈ ప్రపంచంలో పంచభూతాలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి అన్న. 2 minutesలో ఐ ఫినిష్ ఇట్ అప్ బికాస్ మీ అంత అందంగా చెప్పలేం. అండ్ లోపట్ల షివరింగ్ అనేది చాలా బాగా వస్తూ ఉంది. మీ అందరి సపోర్ట్తో మాట్లాడుతూ ఉన్నాను. భూమి మీదకి వచ్చినప్పుడు పంచభూతాలు అనేవి మనకు శాశ్వతంగా మొదటి నుంచి లభిస్తున్నాయి. అవే అంతం అనంతం కూడా అవే అని అంటారు. నీరు, నిప్పు, గాలి, ఇలా మనిషి ఏవి కొత్తగా సృష్టించలేడంట. ఒక ట్రైన్, ఒక ఫ్లైట్ ఏది తయారు చేయాలన్నా భూమిలో నుంచి వచ్చిన ఐరన్ కావచ్చు, నిప్పు కావచ్చు, నీరు కావచ్చు, ఇలాంటివి వాడుకొని చేస్తూ ఉంటాడు. ఇవి మనకేమన్నా కొత్తగా వస్తాయి అని అంటే పెద్ద పెద్ద లీడర్లను స్ఫూర్తిగా తీసుకొని టార్చ్ బేరర్స్ అంటూ ఉంటాం మనం. ఒకప్పుడు కాన్స్టిట్యూషన్ రచించినటువంటి అంబేద్కర్ గారు కావచ్చు, లేదు అందరూ రాష్ట్రాలకు సీఎం అవుతా ఉంటే కేసీఆర్ గారు మాత్రం రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆయన సీఎం అవడం జరిగింది. అవునా కాదా? రాష్ట్రాన్ని సాధించి ఆయన పడినట్టు పోరాటం నిజంగానే తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని చాలాసార్లు ఆయనని వ్యతిరేకించి, అవమానించి, చాలాసార్లు ఆయనని బాధ పెట్టారు. కానీ అడుగు అనేది ఎప్పుడు ఒంటరిగా పడినప్పుడు ఆయన వెనకాల సైన్యం ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. అందులో ఆంజనేయ స్వామి పాత్ర పోషించిన హరీష్ అన్నకి చాలాసార్లు అగ్రెసివ్ లీడర్ అన్న పేరుంది. హరీష్ అన్నకి ఎన్నిసార్లు జైల్లో పాలయ్యాడో ఆయనను చూసి మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం. బికాస్ చాలామంది ఎడిటర్స్ కావచ్చు, కెమెరామ్యాన్ కావచ్చు, ఎవరైనా సరే పుట్టుకతో ఎవరు గొప్పవాడు కాదు, కానీ చచ్చేటప్పుడు ఖచ్చితంగా గొప్పవాడిగా చావాలి అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. సో ఈరోజు గ్యాదర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి, గతంలో కేసీఆర్ గారు, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళంతా ఒక పోరాట పటిమ ఉంది, అంటే ఒక టార్చ్ బేరర్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. ఇంత సోది ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ, మన అందరిలో కూడా యూట్యూబ్ అనే ఛానల్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఇప్పుడు శాటిలైట్కి ఈక్వల్గా పోరాడడానికి, నేను శాటిలైట్ పేర్లు చెప్పాను కానీ హరీష్ అన్న, ఒక చాలా ప్రముఖమైన శాటిలైట్ ఛానల్ ఒక మంత్ అంతా కష్టపడితే, లేదంటే డే వైజ్ తీసుకుంటే 33 million per day రీచ్ ఉంటుందన్న. 3 లక్షల మందిని రీచ్ అవుతుంది. వేరాజ్ ఒక సుమన్ టీవీనో, ఆర్ టీవీనో, సిగ్నేచర్ స్టూడియోనో, నేను ఇంకా చాలా వెనక పేర్లు చెప్పకపోతే క్షమించాలి.
600 మిలియన్ రెస్పార్ ఉంటుందన్న. 33 మిలియన్స్కి 600కి ఏమన్నా పొంతనుందా? హరీష్ అన్న, శాటిలైట్ ఛానల్ పర్ డే ఒక 30 మిలియన్స్ రీచ్ ఉంటే యూట్యూబ్ ఛానల్ 600 మిలియన్స్ వ్యూవర్షిప్కి దగ్గర ఉంటుందన్న. సో దయచేసి సోదరులంతా మనల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి గెస్టులు ఫెరోజ్ ఖాన్ అన్న కానీ, టీడీ జనార్దన్ అన్న గారు, అట్లాగే హరీష్ అన్న గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, రాకేష్ అన్న గారు, లక్ష్మారెడ్డి అన్న గారు, మీరందరూ కూడా మన ఛానల్ తరపున నుంచి అందరూ ఒకసారి లేచి అన్న వాళ్ళకి ఎంతమందికి విజిల్స్ వస్తే అంతమంది విజిల్స్ వేయండి, క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ ప్లీజ్ ఇదందరి మన ఈవెంట్, దయచేసి అందరు లేచి క్లాప్స్తో గెస్ట్లందరినీ కూడా హరీష్ అన్నని వెల్కమ్ చేయాలని.